కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలా మారిందంటూ ఘాటుగా విమర్శించారు. భూములను అమ్ముకొని పథకాలను అమలు చేస్తారా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ కూడా ఇదే తప్పు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తోందని చురకలంటించారు. భూముల వేలంతో పర్యావరణాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు 400 ఎకరాల భూముల్ని 40,000 కోట్లకు, అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నది. ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలనేటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్కడున్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అక్కడ మా భూములు మాకు కాపాడండి, రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది. ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములను కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారకండి, కాంక్రీట్ జంగల్గా మార్చకండి, పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు ఉసుగొల్పి 100 డోజర్లు అక్కడ పెట్టి పర్యావరణం అంతా కూడా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా కూల్చివేసి విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇలా విద్యార్థుల కేసులు పెట్టి జైళ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాలు ఆక్షన్ కు పెట్టింది. అది ఉత్త 400 ఎకరాలు కాదు, ఆడ పర్యావరణం నష్టమైతుంది. ఎన్నో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తేవాలంటే భూమి ఉండదు. మరి ఒక హైదరాబాద్ కు ఒక లంగ్ స్పేస్. ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టింది, అప్పుడు ఖండించారు. కోవిడ్ టైం అప్పుడు ఎవ్వరు లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి రోడ్లు వేసేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఖండిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండు, టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఓ సైడ్ పర్యావరణం మాట్లాడతారు, ఓ సైడ్ ఎడ్యుకేషన్ డెవలప్ అంటారు, కానీ ఇంకో సైడ్ భూముల అమ్మకం పెడుతుండ్రు. స్టూడెంట్స్ నిరసన తెలుపుతుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. వాళ్లను దారుణంగా పోలీస్ ఫోర్స్ పెట్టి అరెస్టు చేస్తుండ్రు. మొట్టమొదలు వాళ్ళ మీద కేసులు తొలగియాలి. ఇంకోటి, నిన్ననే మంత్రులను కలిసినాము, ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ కలిసినాము, మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినాము. వాళ్ళందరూ కూడా సీఎం గారికి లెటర్ రాస్తాము, మేము తప్పనిసరిగా ఇది కేసులు పెడతాము మీరు ఆపకుంటే. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఏమంటే చేయవచ్చా? ప్రభుత్వం భూమి ఉంటే బుల్డోజర్లు పెట్టి చెట్లు జంతువులను చంపి చెట్లను కొట్టేయవచ్చా? కొన్ని వేల చెట్లని, కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి. 1973లో 2400 ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇందిరమ్మ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి, పథకానికి వెనకాల ఒకసారి ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి 2400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పీసీసీ ప్రెసిడెంట్ గా అంతంత ఎత్తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయమని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన సాగుతుందని మరొకసారి రుజువైంది. కేవలం భూములు అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని నడుపుతామన్నట్టుగా, తెలంగాణ రాష్ట్రంలో కేవలం భూముల అమ్మకం మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడ్డట్టుగా కొనసాగుతా ఉన్నది. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు. అదే మాదిరిగా తెలంగాణ యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు, వేలాదిగా ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి కన్నుపడ్డది. ఒకటొకటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ భూముల అమ్మకం ఒక మార్గంగా పెట్టుకోవడం
శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. భావి తరాలకు అవసరం ఉన్నటువంటి ఈ భూములు, భావి తరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ భూములు ఈ రోజు అమ్మి తెగనమ్ముకుంటాం, మమ్మల్ని ఎవరు ఆపినా కూడా ఆగేది లేదన్నట్టుగా అడ్డొస్తే మరి నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తాం, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తామన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఖచ్చితంగా